ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. కోడ్జ్ఞాన్లో ఉన్న కోర్సెస్ ఏంటి? ఎస్పెషల్లీ పైథాన్ కోర్స్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది అడగడం జరిగింది. అంటే ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ కోర్స్ నేర్పించే విధానం ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఉంటుంది అంటారు? సో పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనకి ఫుల్ స్టాక్ ఉంటుందండి. అట్లా కాకుండా ఏఐ రిలేటెడ్ ఉంటుంది. 2 కోర్సెస్ ఉంటాయి అన్నమాట పైథాన్లోనే. సో పైథాన్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది. అది 100 days ఉంటుంది. సో ఎవ్రీడే 5 hours ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ 2 hours, బ్యాక్ ఎండ్ 2 hours, అండ్ దెన్ యాప్ట్యూడ్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దాని మీద 1 hour ఫోకస్ చేస్తాం. ఈ 100 days నేర్చుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ అంటే వాళ్ళు ఒక కంప్లీట్ వెబ్సైట్ బిల్డ్ చేయగలుగుతారు. అదే ఏఐ రిలేటెడ్ అనుకోండి. ఏఐ రిలేటెడ్ వచ్చేసి ఇప్పుడు ఈ టూల్స్ మనం చూస్తున్నాం, ChatGPT, Copilot ఇవన్నీ. సో వాటన్నిటికీ పైథాన్ బేస్ అనమాట. సో అట్లాంటి టూల్స్ అన్ని బిల్డ్ చేసుకోవచ్చు. పైథాన్ కోర్స్ కనుక తీసుకుంటే 3 monthsలో ఇది ఫుల్ఫిల్ అవుతుంది అంటారా? అంటే వెబ్సైట్ బిల్డ్ చేసేంత వరకు ఆ క్యాపబిలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది అనుకోవచ్చు. వస్తుందండి పక్కా. ఓకే. అండ్ ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉంటుందో ఓన్లీ బీటెక్స్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తూ ఉంటుంటారో క్యాంపస్ నుంచి, ప్రాక్టీస్ ఉండదు అక్కడ ప్రాక్టికల్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది 3 monthsలో పాసిబుల్ అవుతుంది అంటారు. చాలా మందికి ఆ డౌట్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది చాలా మంది. దాన్ని ఎలా డెవలప్ చేస్తారండి? నేనేమంటా అంటే అండి, 3 months వర్కింగ్ డేస్ అవ్వాలి. ఒక జాబ్కి వచ్చినట్టు. అంతే. వర్కింగ్ డేస్ 3 months అంటే మన పాయింట్లో 90 days. 90 వర్కింగ్ డేస్ వాళ్ళు చేయాలి. అప్పుడు మార్నింగ్ లైక్ 10కి వస్తే ఈవినింగ్ 4 దాకా జరుగుతాయి క్లాస్. అక్కడే ప్రాక్టికల్ జరుగుతుంది. మనం థియరిటికల్ 10% కాన్సన్ట్రేట్ చేస్తాం. మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. అప్పటి వరకు కాలేజ్లో కూడా పైథాన్ సబ్జెక్ట్ ఉంది. అక్కడ థియరీ చదువుతారు, ఎగ్జామ్స్ రాస్తారు. మళ్ళీ మనం థియరీ చెప్తే వాళ్ళకి యూజ్ ఏముంటుంది? ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి ఏం కావాలో దాన్ని మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్లో చేపిస్తాం. ప్రతి కాన్సెప్ట్కి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్నే ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేపిస్తాం. ఓకే. పైథాన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారో, ఎస్పెషల్లీ కోడ్జ్ఞాన్లో ఉన్న స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ని ఎక్కడెక్కడ క్రియేట్ చేస్తారు అండ్ దాంతోపాటు వాళ్ళ సాలరీస్ విషయానికి వస్తే ఎంతవరకు వాళ్ళు ఎర్న్ చేయొచ్చు అంటారు? ఆపర్చునిటీస్ అన్నప్పుడు త్రూఅవుట్ ఇండియా అండి, పాన్ ఇండియాలో వస్తాయి ఆపర్చునిటీస్. మనం స్పెసిఫిక్గా హైదరాబాద్, బెంగళూరు ఇట్లా చెప్పలేము. సో కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడ ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వాళ్ళను వన్స్ సెలెక్ట్ అయ్యాక ప్లేస్ చేస్తారు. ప్యాకేజ్ పాయింట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 నుంచి దానికి ఇంకా లిమిట్ లేదండి. 18 lakhs మా దగ్గర హైయెస్ట్ ప్యాకేజీ ప్లేస్ అయింది. సో అది స్కిల్, స్టూడెంట్ దగ్గర ఉండే స్కిల్ ఆ రోజు ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయగలుగుతాడు అన్న దాని మీద ఉంటుంది. టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ హైర్ చేస్తున్నాయి. లైక్ పైథాన్ వచ్చేసి మనకి గూగుల్లో యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, యూట్యూబ్ అల్గోరిథం అంతా పైథాన్ మీదే బిల్డ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు, యూట్యూబ్ ఇనీషియల్గా PHPతో బిల్డ్ అయింది, దాన్ని పైథాన్లో కన్వర్ట్ చేశారు. అండ్ నాసా శాటిలైట్స్ రిలేటెడ్ శాటిలైట్ లాంచింగ్ అప్పుడు యూజ్ చేసే సాఫ్ట్వేర్ మ్యాక్సిమం పైథాన్లోనే రాస్తుంటుంది. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏఐ మంచి భూమిలో ఉంది. ఈ ఏఐ కంప్లీట్గా పైథాన్ మీదే ఎక్కువ డిపెండెన్సీ అనమాట. అండ్ ఎవరైనా సరే కోడ్జ్ఞాన్లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ అండ్ దాంతోపాటు పర్సంటేజ్ ఏంటి సార్? క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలండి. మినిమం డిగ్రీ ఉంటే ప్రోగ్రామింగ్ సైడ్ యాక్సెప్ట్ చేస్తారు కంపెనీస్. మినిమం డిగ్రీ లేదు అంటే కనుక సపోర్ట్ జాబ్స్ వస్తాయి, అంటే టెలికాలింగ్, టెక్ సపోర్ట్ ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. సో మనం చేసేదంతా కూడా ప్రోగ్రామింగ్ సైడ్ ప్లేస్మెంట్స్. సో అందుకని మినిమం డిగ్రీ ఉండాలి. 60% ఉంటే కనుక ఇయర్కి 200 ఆపర్చునిటీస్ మినిమం గ్యారంటీ ఇస్తాం. అంటే ట్రైనింగ్ ఇస్తున్నాము అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, ఇంటర్వ్యూలు ఎలా పెర్ఫామ్ చేయాలని ఆపర్చునిటీ చూపిస్తున్నాం. ఆపర్చునిటీ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాక వాళ్ళ చేతుల్లో, ఇంటర్వ్యూర్ ముందు ఎలా క్రాక్ చేయగలరు అన్నది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎవరైతే ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్ నుంచి ఒకసారి చాలా ఇన్స్టిట్యూట్లని సెర్చ్ చేస్తూ ఉంటుంటారు, జాయిన్ అవుతుంటుంటారు, నెంబర్ ఆఫ్ కోర్సెస్ని ట్రై చేస్తూ ఉంటారు. దీనికి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు దీనికి జాబ్స్ లేవు, ఇది నేర్చుకుంటే బెటర్ అన్న దాంట్లో ఉంటుంటారు. పైథాన్కి సంబంధించి అంటే మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు పిల్లలకి కావచ్చు? ఒకవేళ పేరెంట్స్ కనుక మన ఈ ఎపిసోడ్ చూస్తే కోడ్జ్ఞాన్లో జాయిన్ చేస్తే పిల్లల్ని ప్రాక్టికల్గా అక్కడ ప్రాక్టీస్ ఉంటూ ఉంటుందని, దాంతో పాటు వాళ్ళకి
3-4 టైమ్స్ కూడా ఒక ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అలా మనం పంపించడం జరుగుతుందని మనం చెప్తూ ఉన్నాము. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తున్నాం. అండ్ ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందో కంప్లీట్గా మన దగ్గర ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అన్న దానిపైన అవగాహన కల్పిస్తామని చెప్తున్నాం. సో బేసిక్గా ఏదైతే స్కిల్స్ కావాలో స్టూడెంట్స్కి అవన్నీ మనం అందిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఈ పైథాన్ కోర్స్కి సంబంధించి లైఫ్ ఉంటుందా, మేము కెరియర్గా చూస్ చేసుకోవచ్చా, ఇటువైపు రావచ్చా అనే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సో కెరీర్ పాయింట్లో చూసుకుంటే మనకి ఫ్యూచర్ అంతా డేటా మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రతిదీ డేటాతోటే లింక్ అయి ఉంటుంది. సో ఆ డేటా అన్నది అగైన్ రిలేటెడ్ టు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇట్లా వస్తుంది. అవి ఉన్నంతకాలం పైథాన్ ఉంటుంది. ఓకే. వెబ్ అప్లికేషన్స్లో మళ్ళీ జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. అట్లా ప్రతి కంపెనీకి ఒక ఇండివిజువల్ ఉంటుంది. పైథాన్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. అది ఒక బేస్ లాంగ్వేజ్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ వస్తాయి, అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటూ ఉండాలి. సో వీళ్ళకి అంటే డౌట్ ఉన్నవసరం, అంటే ఇవాళ పైథాన్ నేర్చుకుంటే రేపు పొద్దున ఉండదేమో, అది అవసరం ఉండదండి. పైథాన్ పాయింట్లో అది అవసరం లేదు. అదే మీరు ప్రోగ్రామింగ్ కాకుండా ఏదైనా టూల్ నేర్చుకుంటే అప్పుడు 2 years 3 yearsకి ఇంకొక న్యూ టూల్ నేర్చుకుంటూ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ డౌట్ అవసరం లేదు. అండ్ దెన్ వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ అన్నది ఇంటర్వ్యూస్. సో స్టూడెంట్ మన దగ్గర కంప్లీట్ మనం ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో చెప్పినట్టు ఇంగ్లీష్లో టీచ్ చేస్తే అందరూ పికప్ అవ్వలేరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి లేని ఫియర్ కూడా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చెప్తున్నారో అర్థం కాదు, అడగాలంటే షై ఫీల్ అవుతుంటారు. మా పాలసీ ఏంటంటే ఫస్ట్ 10 days బ్యాచ్ స్టార్ట్ అయిన 10 daysలో మేము వాళ్ళ లెవెల్కి వెళ్తాం, స్టూడెంట్ లెవెల్కి వెళ్తాం, వాళ్ళతో ర్యాపో ఉంటుంది. అప్పుడు మాకు మేము చెప్పే కాన్సెప్ట్ని తెలుగులో చెప్తాము, ఇంగ్లీష్లోనూ చెప్తాము. సో అప్పుడు వాడికి ఈజీ అవుతుంది. ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేయొచ్చు, తెలుగులో చెప్తే మరి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతారు అని. అందుకే సపరేట్గా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్. వన్స్ వీళ్ళు ఒక 20 days 30 days మనం చెప్పే విధానానికి అలవాటు అయ్యి వాళ్ళు స్టేబుల్ అయ్యారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తే వాళ్ళకి పికప్ అవుతారు. హ్యాపీగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం క్రాక్ చేయగలుగుతాము, కోడింగ్ రాయగలుగుతున్నాము అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 2 weeksకి ఫస్ట్ 2 weeks ట్రైనింగ్ అయిపోగానే వీళ్ళని ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. సో రియాలిటీ ఏంటి అన్నది తెలియాలి. తెలియకుండా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక లాస్ట్లో పంపించామనుకోండి వాడికి అప్పుడు 200 ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఒక 10 ఆపర్చునిటీస్ ఫెయిల్ అయినా ఈ 10 ఆపర్చునిటీస్లో నేర్చుకుంటాడు నిజంగా ఏం అడుగుతున్నారు ఏంటి అన్నది. అంటే ఈ 3 months ప్రాసెస్లోని వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయా సాయిరామ్ గారు? అవునండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అన్ని వర్చువల్ జరుగుతున్నాయి. ఫస్ట్ 3-4 rounds, 4 rounds క్వాలిఫై అయ్యాక లాస్ట్ రౌండ్ కంపెనీకి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. రీసెంట్గా ఇప్పుడు ఫస్ట్ 3 months అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 చూసుకుంటే 78 members ప్లేస్ అయ్యారండి. అందులో లీస్ట్ ప్యాకేజ్ 3 lakhs, హైయెస్ట్ 18 lakhs. వండర్ఫుల్ అండి. అసలు చాలా మంది పిల్లలకి ఇంత పెట్టి చదువుకున్నాం కానీ మంత్ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 10-15 వేలు కూడా సంపాదించలేని స్థాయిలో ఉన్నారు. సాఫ్ట్వేర్ చదువుకున్నాము, డిగ్రీ కంప్లీట్ చేసామని చెప్పేవాళ్ళు ఉంటుంటారు. బట్ వాళ్ళందరికీ జస్ట్ ఒక 60% అండ్ దాంతోపాటు కొంత అవగాహన నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కనుక ఉంటే కోడ్ గన్ ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేస్తామంటారు. వాళ్ళు ఒక్క సపోర్ట్ అన్నది జస్ట్ వాళ్ళు ప్లేస్ అయ్యే వరకే కదండి. వాళ్ళు ప్లేస్ అయ్యాక వాళ్ళ కంపెనీ చేంజ్ అవ్వాలన్నా కూడా లైఫ్ లాంగ్ ఇంకంటే వాళ్ళ కెరీర్ అంతా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ 650 కంపెనీ టైఅప్స్. వండర్ఫుల్ అండి. సో ఎవరైతే పైథాన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉన్నారో లేదా ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకొని ఉన్నా అంత దానిపైన గ్రిప్ రాలేదు, మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చి మేము పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకుంటున్నాం, మాకు జాబ్ ఆపర్చునిటీ కావాలి, ప్లేస్మెంట్స్ని క్రియేట్ చేయాలి అనే వాళ్ళు ఉంటుంటారు, అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా సార్? సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవచ్చు. అందులోకి వెళ్తే వాళ్ళకి ప్రీవియస్ స్టూడెంట్ రివ్యూస్ అవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.